UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువు గారు చాలా అందరికి ఇష్టమైందని చెప్పవచ్చు. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకునే అమ్మవారు, ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా అమ్మవారి సహస్రనామాలు చదువుకోవడం కానివ్వండి, పారాయణం చేసుకోవడం కానివ్వండి, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, దానివల్ల కలిగే మేలు ఏమిటి, అంటే స్వతహాగా కలగటం వేరు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉండటం వేరు, కానీ దానికి సంబంధించిన వృత్తాంతం తెలవటం వేరు. ఆ విషయాలు ఏమిటి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాధీరయువృతాం అయోగైః అహమిత్యేవ విభావయేద్ భవానీం. ఓం శ్రీ లలితాయై నమః. శ్రీమాత్రే నమః. అమ్మ 5వ నాడు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం. దీనికి మన శాస్త్రంలోనే పంచమి నాడు, ఆశ్విత శుద్ధ పంచమి నాడు లలితా పంచమి అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. అంటే దీనికి చరిత్రలో మనం చూసుకున్నట్టయితే, మనం ముందు బండాసుడు అనేటువంటి ఒక రాక్షసుని చంపడానికి లలితాదేవి ఆవిర్భవించింది. అయితే ఈ బండాసుడు ఎవడు, ఇది కొంచెం మనం చెప్పుకోవాలి. పార్వతీదేవి యొక్క పెళ్లి అయినటువంటి ఒక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ప్రేమించింది. పరమేశ్వరుడు మాత్రం పార్వతీదేవిని ప్రేమించలేదు. అప్పటికి భార్య చనిపోయిందని చెప్పి, మొదటి భార్య చనిపోయిందని చెప్పి దుఃఖంలోనే ఉన్నాడు. అలాంటి సమయంలో బండాసుడు దేశాన్ని బాధపెడుతూ ఉంటే, తారకాసుడు బాధపెడుతూ ఉంటే, రాక్షసులు బాధపెడుతూ ఉంటే, దేవతలంతా కూడా వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మొరబెట్టుకుంటే, విష్ణుమూర్తి మన్మధునికి సైగ చేసి నువ్వు వెళ్ళి ఆ పరమేశ్వరునికి ప్రేమ పుట్టించురా అన్నాడు. సరేనని చెప్పి పరమేశ్వరుడు వెళ్ళి, పార్వతీదేవి ఎలాగూ ప్రేమిస్తుంది, 1 సైడ్ లవ్ అయిపోయింది, ఇది 2 సైడ్ లవ్ కావాలి అని చెప్పి అనుకొని పరమేశ్వరునికి బాణాలు వేసేటప్పటికీ ఆ బాణం వల్ల పరమేశ్వరుడు కూడా పార్వతీదేవిని చూసి ప్రేమ ఇవ్వబడ్డాడు. కానీ వెంటనే నా తపస్సును భగ్నం చేసిన వాడు ఎవడని చెప్పి చూసేటప్పటికి ఎదురుకుండా చెట్ల పొదలలో మన్మధుడు కనబడ్డాడు. 3వ కన్ను తెరిచి వాడిని భస్మం చేసేసాడు. వీళ్ళిద్దరి ప్రేమ గురించి వాడు బలైనాడు మన్మధుడు. కానీ తర్వాత రతీదేవి ఏడవడము చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు అమ్మ నీ ఒక్కడికే మన్మధుడు కనబడతాడు, రూపం కనబడుతుంది, ప్రపంచంలో ఎవ్వరికి కూడా మన్మధుని యొక్క రూపం కనబడదు, అందరి మనస్సులో మాత్రం వాడు ఉంటాడు. స్త్రీ పురుషులే కావచ్చు, మన్మధుడు లేకుండా పెళ్లిళ్ళే జరగవు, పెళ్లి కాదు ఏది జరగదు. వాడు ప్రతి ఒక్క జీవి మనస్సులో, ఒక మానవులే కాదు పక్షుపక్షాదులు కావచ్చు, ప్రతి ఒక్క జీవిలో వాడు నివసించి ఉంటాడు. వాని యొక్క సాకార రూపం మాత్రం నీ ఒక్కదానికే కనబడుతుందని చెప్పి అతను ఆ విధంగా పునర్జీవితాన్ని చేశాడు. సరే, వీళ్ళ పెళ్ళి అయిపోయింది. ఆ బూడిద అక్కడే పడింది. ఆ బూడిదని చూసిన వాళ్ళు లేరు, తీసిన వాళ్ళు లేరు. మన్మధుని బూడిద ఆ చెట్ల గుంపులు అక్కడే పడింది. ఇలా కంచిపోయింది. పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తారకాసురుని చంపడం జరిగింది. అది వచ్చి ఆ తారకాసురు, అది మన సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో వస్తుంది. తారకాసురుని చంపడం జరిగిపోయింది. ఆ తర్వాత దేశం అంతా సుభిక్షంగా క్షేమంగాను. అందులో అంతా వచ్చేటప్పటికి ఒకసారి విశ్వకర్మ అంటే శిల్పి, దేవశిల్పి విశ్వకర్మ అలా హిమాలయ పర్వతాలు తిరుగుతూ అలా వెళుతూ ఉంటే అక్కడ మనిషి యొక్క బూడిద కనబడింది. మనిషి ఆకారంలో పడిపోయినటువంటి ఒక బూడిద కనబడింది. ఇది ఎవరిదబ్బా అని చెప్పి ఆలోచించాడు. వాళ్ళు దివ్య దృష్టులు కాబట్టి, ఓహో మన్మధుని బూడిద, శివుడు భస్మం చేస్తే వీడు బూడిద అయిపోయినాడు, ఇలాంటి పవిత్రమైన బూడిదని ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకు వదిలిపెట్టాలి ఇలా అడవిలో అని చెప్పి ఆ శిల్పి ఏం చేశాడు, విశ్వకర్మ ఆ బూడిదనంతా కుప్ప చేసి ఒక బొమ్మను చేశాడు. నీళ్లు పోసి తడిపి హాయిగా బొమ్మను చేసి దానికి ప్రాణం పోశాడు విశ్వకర్మ. ఇదంతా కూడా బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. విశ్వకర్మ చేసే పనులన్నీ పైనుంచి బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. వీడు బూడిదంతా కుప్ప చేయడము, నీళ్లు పోసి తడపడము, దాన్ని ఒక బొమ్మ చేయడము, దానికి ప్రాణం పోయడము, అది ఏడవడము, ఆ బొమ్మ ఏడవడము, ఇవన్నీ చూశాడు. చూసి ఆ బ్రహ్మదేవుడు నాడు బండ అన్నాడు. ఆ కాలంలో బండ అంటే బాగు మంచి పని చేశావు అని అర్థం. బాగు బండ అంటే బాగు. ఆ బండ అనేటువంటి ఒక శబ్దమే వీనికి బండు అయిపోయినాడు. ఆ తర్వాత శుక్రాచార్యుడి దగ్గర చేయడము, వీడు పెరిగి పెద్ద కావడము, చదువుకోవడము, మంచి తపస్సంపన్నుడైనాడు, మంచిగా ఇదైనాడు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు.
నీకేం కావాలా నాన్న, నా గురించి తపస్సు చేశావని బ్రహ్మదేవుడు అడిగితే, నాకు ఎవరి నుంచి చావు ఉండొద్దు అన్నాడు. ఎవరి నుంచి చావు లేకుండా ఎలా ఉంటావురా? చావు తప్పదు కదా, పుట్టిన వ్యక్తి తప్పకుండా చావాల్సిందే, చచ్చిన వ్యక్తి తప్పకుండా పుట్టాల్సిందే, మరి నీకు చావు లేకుండా ఉందా? అయితే నేను ఎలా పుట్టానో అలా పుట్టినటువంటి ఒక స్త్రీ చేత చేస్తానన్నాడు. అంటే వాడు ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టలేదు కదా, ఒక తల్లి గర్భంలో నుంచి వాడు పుట్టలేదు, బూడిదలో నుంచి పుట్టాడు. అలా తల్లి గర్భంలో నుంచి పుట్టనటువంటి ఒక స్త్రీ చేతిలో నేను చేస్తాను, నాకు అలాంటి వరమే ఉన్నాయట. బ్రహ్మదేవుడు చదివేస్తున్నాడు, అయిపోయింది. వీడికి నమ్మకం ఏంటంటే తల్లి గర్భం, ఏ స్త్రీ అయినా తల్లి, ఏ పురుషుడైనా స్త్రీ అయినా తల్లి గర్భంలోనే జన్మించాలి. అలా కాకుండా పుట్టేటువంటి ఒక స్త్రీ ఎవరు ఉంటారు? స్త్రీ అబల. కాబట్టి పొద్దున సంబంధించడానికి పెద్ద కష్టం కాదు, స్త్రీని చంపడానికి పెద్ద కష్టం కాదు. కాబట్టి అలా కాదు అనుకొని వీడు హాయిగా వచ్చాడు. వాడు వెళ్ళిన తర్వాత వాడు మాయోపాయాలు శుక్రాచార్యం దగ్గర మంచి విద్యను నేర్చుకున్నాడు. కుడి భుజంలోంచి ఓతముని, ఎడమ భుజంలోంచి విశుక్కుడు, విషంగుడు అనేటువంటి వాళ్ళని పెట్టాడు. పెళ్లి చేసుకున్నాడు. శూన్యక నగరం అనేటువంటి ఒక నగరాన్ని కట్టుకున్నాడు. రాజ్యాన్ని పరిగెత్తు 3 లోకాలను బాధ పెడుతున్నాడు. అప్పుడు దేవతలంతా కూడా వెళ్ళి బ్రహ్మదేవుని వెళ్తే, అయ్యా వరం ఇచ్చడం నా వంతే, ఎందుకని దానికి సమస్య అనేటువంటి రెమెడీ అనేటువంటిది నాకు తెలియదు అన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. వాడు ఏ పురుషుని వల్ల చావనని కోరుకున్నాడయా, వాడికి ఆడలేకనే చంపుతుంది, అది కూడా తల్లి గర్భంలో జన్మించినటువంటి ఒక స్త్రీ కావాలి. ఇలా అనుకున్నారు. అందరు కలిసి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా పరమేశ్వర, ఇలాంటి పరిస్థితి మరి ఏం చేయమంటావు? ఏం లేదు, అమ్మవారిని సృష్టించాలి మనం, ఆదిశక్తిని. కాబట్టి ఆదిశక్తిని సృష్టించాలంటే మహాయాగం చేయాలి. మరి ఎవరు చేస్తారు దానికి? నేను చేస్తాను. మహాయాగంలో సమిధలు అవసరం లేదు, కట్టెలు, కర్రలు అంటారు. సమిధలు అంటే హోమం చేసేటువంటి ఒక వాడుకునేటువంటి ఒక కట్టెలు. సమిధలుగా మీరు కావాలి. నేను మంత్రం చదివి స్వాహ అన్నప్పుడు మీరు అగ్నిగుండంలో దుంకేసేయాలి. ఇటువంటిది మహాయాగం. ఈ మహాయాగాన్ని చేయాలి. చేస్తే అప్పుడు ఆ అగ్నిగుండంలో నుంచి అమ్మవారు జన్మిస్తుంది. బండాసురుడు అగ్నిలో నుంచి వచ్చినటువంటి ఒక బూడిదలో నుంచే వాడు వచ్చాడు. అగ్ని కంటే, బూడిద కంటే ముందున్నటువంటి ఒక అగ్నిలో నుంచి అమ్మవారిని సృష్టించాలి అన్నారు. దేవతలంటే సరే అంటే సరే అనుకున్నారు. పరమేశ్వరుడు కొన్ని యోజనాల వెడల్పైనటువంటి ఒక అగ్నిగుండం, హోమగుండం సిద్ధం చేశాడు. పరమేశ్వరుడే మంత్రం చెప్తున్నాడు. ఇంద్రాయ స్వాహ అనగానే ఇంద్రుడు అగ్నిగుండంలో పడిపోతున్నాడు. ఇలా దేవతలందరూ అయిపోయారు. అది ఎన్నడూ మొదలుపెట్టాడు? ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు యజ్ఞం మొదలుపెట్టాడు పరమేశ్వరుడు. ఒకరోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు కూడా అయిపోతున్నది. దేవతలంతా కూడా సమిధలుగా మారి అగ్నిలో పడిపోయినారు. ఉలుకు పలుకు లేదు, అగ్నిగుండం నుంచి ఏ శబ్దం లేదు, ఏది లేదు. పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే, మంత్రం చెప్పే బ్రాహ్మడు పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే మిగిలాడు ప్రపంచంలో దేవతలలో అనుకున్నాడు పరమేశ్వరుడు. చివరకు నేను ఒక్కడిని మిగిలాను, నేను కూడా అగ్నిలో ఆహుతి అవుతాను అనుకున్నాడు. అనుకొని మంత్రం చెప్పుకుంటూ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ స్వాహ అని చెప్పి అగ్నిగుండంలో దుముకబోయేటువంటి ఒక సమయం, శంకరుడు అగ్నిగుండంలో పడిపోయేటువంటి ఒక సమయంలో ఆకాశంలో నుంచి ఉరుములు మెరుములు బ్రహ్మాండంగా వచ్చేసి అగ్నిగుండంలో నుంచి అమ్మవారి యొక్క శరీరం పైకి వచ్చింది. చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్రిత. ఆమె ఎలా ఉంది? ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. ఇలా మనకు అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలలో 40 శ్లోకాలలో ఆమె యొక్క అవతార వర్ణన అంతా కూడా మనకు వివరిస్తారు. అలా అమ్మవారి అగ్నిగుండంలో నుంచి పైకి వచ్చింది. పైకి రాగానే ఆమె ఫస్ట్ ముందు చేసినటువంటి పని ఏంది? అగ్నిగుండంలో ఇంతకుముందు సమిధలై పడినటువంటి దేవతలందరినీ కూడా తిరిగి బ్రతికించింది. అప్పుడు అడిగింది, ఎందుకయ్యా నన్ను సృష్టించారని చెప్పి శంకరుణ్ణి. అంటే ఇలా బండాసుడు ఉన్నాడు, వాడు చావాలి, వాడి గురించి అంటే, మరి నేను ఉండడానికి పట్టణం కావాలి కదా, నేను ఎక్కడ ఉండాలి? నీ ఇంట్లో ఉండను, నాకు బలగం ఎక్కువ, చాలా బలగం, కోటాను కోట్ల బలగం. అంటే అప్పుడు మయుణ్ణి విశ్వకర్మ ఇద్దరు కూడా వెళ్ళి ప్రపంచమంతా తిరిగి సుధా సముద్రంలో, అమృత సముద్రంలో మణిపురము అనేటువంటి ఒక దీవిని చూసి అందులో ఒక పెద్ద నిర్మాణం చేశారు, రాజభవనం. అందులో ఈ లలితా త్రిపుర సుందరి కామేశ్వరుణ్ణి పెళ్లి చేసుకొని అందులో నివసించి, నేను షార్ట్గా చెప్తున్నాను, క్లుప్తంగా చెప్తున్నాను,
చాలా పెద్ద చరిత్ర. అందులో నివసించింది. ఆ తర్వాత లలితాదేవికి కోటాను కోట్ల మంది జనాలు, 64 కోట్ల యోగిని దేవతలు, 64 కోట్ల భైరవులు, వాళ్ళు కాకుండా ఇతర సైన్యం వేరు. ఇటు బండాసునికి ఆమెకు ఇద్దరు కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతో మందిని సృష్టించింది. రాజశ్యామల, మేఘశ్యామల, రాజశ్యామల, వారాహి, నకుళీదేవి, తర్వాత సంపత్కరీదేవి, అశ్వారూఢాదేవి, ఇలా ఎంతో మందిని సృష్టించి ఆ బండాసురుడిని చివరకు సంహరించింది. బండాసురుడిని సంహరించిన తర్వాత అమ్మవారు వచ్చి సేద తీరుతున్నది. సేద తీరినప్పుడు వాళ్ళంతా కూడా అడిగారట. హయగ్రీవుడు అనేటువంటి ఒక మహానుభావుడు, అమ్మా ఎంత చేశావు, ప్రపంచానికి శాంతిని ప్రసాదించావు, చాలా మంచిగా ఉంది, మరి నిన్ను ఎలా ప్రార్థించాలి, నిన్ను ఏమని పిలవాలి, ఎలా ప్రార్థించాలి అని అడిగాడట. అప్పుడు అంది లలితాదేవి, అయ్యా నాడి గురించి నేను చెప్పుకోవడం ఏముంటుంది, ఆ పక్కన ఉన్నారు ఇటు నలుగురు ఇటు నలుగురు వాగ్దేవతలు, వశిన్యాది వాగ్దేవతలు అంటారు వాళ్ళు. శ్రీచక్రంలో 7వ యొక్క అంతస్తులో ఉంటారు వాళ్ళు. వశిన్యాది అమ్మవారికి దగ్గరగా ఉంటారు. అవి వశిన్యాది వాగ్దేవతలు వాళ్ళు చెప్తాలే. అప్పుడు వశిన్యాది వాగ్దేవతలు ఎవరైతే ఉన్నారో, వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని అనేటువంటి వాళ్ళంతా కూడా ఈ లలితా సహస్రనామాలు చెప్పి ఈ విధంగా ఈ నామాలతో అమ్మవారిని కీర్తించినట్టయితే మనకు సుఖం కలుగుతుంది అని చెప్పారట. అవి ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఒక నామాలన్నీ కూడా అవే. ఈ లలిత ఏ నామాలలో లేనటువంటి ఒక విశిష్టత ఈ లలితా నామాలలో ఉంది. ముందు 40 శ్లోకాలు అమ్మవారి యొక్క చరిత్రనే. ఆ తర్వాత తక్కిన శ్లోకాలన్నీ కూడా అమ్మవారు చేసేటువంటి ఒక ఫలితాలు, ఇచ్చేటువంటి ఒక ఫలితాలు, చేసేటువంటి ఒక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా అమ్మవారి యొక్క నామాలు చెప్పారు. బండాసురుని చంపిన తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు. అలాంటి లలితాదేవిని మనము పంచమి నాడు, లలితా పంచమి నాడు అమ్మ, ఎందుకంటే ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఆమె ఆవిర్భవించింది కాబట్టి ఆనాడు ఉపాంగ లలితావ్రతము, లలితా పంచమి అని అంటున్నాము. ఆ లలితా పంచమి నాడు లలితా త్రిపుర సుందరి దేవిని మనం అవతారంగా మనం కొలుస్తూ ఉన్నాం. ఈ లలితా త్రిపుర సుందరి ఎలా ఉంది అంటే, ఆకుపచ్చని చీర కట్టుకొని, ఎర్రటి అంచు ఉన్నటువంటి ఆకుపచ్చని చీర కట్టుకొని, ఎరుపు రంగు రవిక తవ్వుకొని, తల వెంట్రుకలు వీరబోసుకొని, ఆ అమ్మాయి కాళ్ళకు పారాన్ని పెట్టుకొని, మిగతా కస్తూరి తిలకం పెట్టుకొని అమ్మవారు చూడగానే ఎంబడే వెళ్ళి ఆమెను పాదాలకు నమస్కరించామా అన్నట్టుగా ఉండేది. ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే, నేను కేదార్నాథ్లో ఉన్నప్పుడు అమ్మ గురించి జపం చేసుకుంటున్నప్పుడు నాకు కనబడినటువంటి ఒక రూపం ఇది. నేను గుళ్ళో కూర్చున్నాను, అబద్ధం ఆడడం లేదు, లలితమ్మ దగ్గరే కూర్చున్నాను. అక్కడ చాలా కష్టపడి జపం చేసుకుంటున్నప్పుడు నా దృష్టికి గోచరించినటువంటి ఒక రూపం. బండాసురుని యుద్ధం చేసి వచ్చి తలార స్నానం చేసి అమ్మవారు ఆ శివ పర్యంకం మీద పడుకొని ఉంటే, తల వెంట్రుకలు ఇలా జరుగుతుంటే దానికి ధూపం వేస్తూ ఉన్నారు చెలికత్తెలు. ఆ చెలికత్తెలు వేస్తుంటే అమ్మవారు ఆకుపచ్చని చీర కట్టుకొని, ఎర్రని రవిక తొడుక్కొని, తల వెంట్రుకలు ధూపం వేస్తూ ఉంటే పడుకొని ఉన్నటువంటి ఒక రూపం నా దృష్టికి గోచరించింది తల్లి. ఆ రూపం ఈనాటికి కూడా, ఏనాటికి ఏ క్షణక్షణం నా దృష్టంలో ఆ దృష్టం కనపడుతూ ఉంటుంది అమ్మవారు. అది నిజమో అబద్ధమో నా భ్రమనో తెలియదు, కానీ నాకు అలాంటి రూపం కలిగింది. అలాంటి రూపాన్ని అక్కడ మనకు చరిత్రలో కూడా చెబుతున్నారు. ఇలా అమ్మవారి యొక్క ఆ రోజు ఆకుపచ్చని చీర కట్టించి అమ్మవారికి ఎరుపురించేది. ఆమెకు పంచభక్ష పరమాన్నాలు, పులిహోర, దద్దోజనం, శనిగలు, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆమెకు నైవేద్యం పెట్టి, ఆమెకు గాజులు సమర్పణ, మనం పసుపు బొట్టిస్తామంటారు కదా, అలా గాజులు, పళ్ళు, ఫలాలు సమర్పణ చేసి ఆమెకు చేసుకున్నట్టయితే, లలితానామాలు చదువుకున్నట్టయితే, ఒక్కొక్క నామము ఒక్కొక్క విశిష్టమైనటువంటిది. లలితానామాలలో ఒక్కొక్క నామం, ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క చరిత్ర. 1000 నామాలకు 1000 చరిత్రలు చెప్పుకోవచ్చు, 1000 రోజులు చెప్పుకోవచ్చు, అయినా తెగదు. అలాంటి యొక్క నామాలు అమ్మవారి అంతటువంటి ఒక శక్తి బీజాలు ఉన్నటువంటి ఒక నామాలు. ఆ నామాలను పారాయణం చేసుకున్నట్టయితే ఆకలి దప్పులు ఉండవు. ఇంతకుముందు చెప్పాను కదా అన్నపూర్ణాదేవి యొక్క, అక్కడ అమ్మవారి యొక్క నామాలలో పాయసాన్న ప్రియా సక్త పశులోక భయంకరి, మానవుల యొక్క భయాన్ని పోడగొట్టాలి అంటే పాయసాన్నం తినాలి. అమ్మవారికి నైవేద్యం తింటే, పాయసాన్నం తింటే మనలో ఉండే ఒక భయం తొలగిపోతుందట.
ముగ్గౌదన సత్యచిత్త శాకిన్యాం చతురూపన్నం తింటే శరీరంలో వేడి తగ్గిపోతుంది, పులిహోర తింటే శరీరంలో శక్తి వస్తుంది, నరాల్లో శక్తి వస్తుంది. ఇలా 6 రకాలైనటువంటి ఒక ఆహారాలు చెప్పుకుంటూ వస్తారు అందులో అమ్మవారికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఒక పదార్థాన్ని దద్దోజనము అన్నాడు, తెల్లన్నము అన్నాడు, వ్యంజనం అన్ని కూరగాయలతో కలిపినటువంటి ఒక అన్నము. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీరు లలిత సహస్రనామాల యొక్క వ్యాఖ్యానము కానీ తెలుగు అర్థంతో ఉన్నటువంటి కానీ చదువుకుంటే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అదే కాకుండా ఈ లలితాదేవి యొక్క పూజ చేయడం వల్ల వేదాంతపరంగా ఉంటే మనలో ఉన్నటువంటి ఒక 6 చక్రాలు విచ్చుకుంటాయి. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు అమ్మవారు మూలాధార చక్రం నుంచి ప్రయాణం చేసి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని భేదం తెంపుకుంటూ ఛేదించుకుంటూ అక్కడి నుంచి సహస్రార చక్రంలో మూల బీజములో ఉండబడేటువంటి ఒక అమ్మవారి దగ్గరికి కనుక ప్రయాణం చేసినట్టయితే ఆ ఆనందం ఎలా ఉంటుందో అది చెప్పడానికి వీలు ఉండదు. అలాంటి అమ్మవారిని మనం పంచమి నాడు పూజ చేసుకొని అమ్మవారికి అలాంటి చీరలు కట్టించి రకరకాల నైవేద్యాలు పెట్టి లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఆమెకు కుంకుమార్చనండి. కుంకుమం సౌభాగ్య చిహ్నంచ, సౌభాగ్య చిహ్నమైన ఒక కుంకుమతో ఆమె పాదాలకు కానీ ఆమె ప్రతిరూపం శ్రీచక్రం. ఆ ప్రతిరూపమైన ఒక శ్రీచక్రానికి మనం చేసుకున్నట్టయితే ఆ బిందు స్థానములో ఉండబడే ఒక లలితాదేవి ఈయనటువంటి వరము లేదు. నువ్వు ఏమి కోరుకుంటావో అది నీ ఇష్టం, కానీ ఆమె తదాస్తు ఉంటుంది, తదాస్తు దేవతే ఆ లలిత. కాబట్టి అలాంటి లలితాదేవి పంచమి నాడు కనుక మనస్ఫూర్తిగా వస్తూ లలితా పారాయణం చేస్తూ ఉంటే శరీరంలో ఆ లలితా పారాయణంలో ఉండబడే ఒక శక్తి మహాశక్తి. ఏ రోగమున్నా నాశనం అయిపోతుంది, ఎలాంటి కోరికున్నా తీరుతుంది, ఎలాంటి ఆధ్యాత్మికమైన సిద్ధిస్తుంది. దానిలో చెప్తున్నాను కదా, అందులో లేనటువంటిది లలితానామంలో లేనటువంటిది ప్రపంచంలో ఏ వేదంలో కూడా లేదు. అలాంటి బ్రహ్మాండమైన లలితానామాలు కాబట్టి అవి చదువుకొని అమ్మవారి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది 10 మందికి ఆ రోజు మీకు చేతనైనట్టయితే 10 మందికి లలితాదేవి యొక్క ప్రసాదంగా తాంబూల దానం చేసుకున్నట్టయితే సుఖంగా జీవనం గడిపి ఆ లలితా త్రిపుర సుందరి అనుగ్రహం వల్ల ఆమె యొక్క అనురాగాన్ని పొంది సుఖంగా జీవితాము. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. లలిత అమ్మవారి గురించి చాలా మందికి తెలుసండి. నేను ముందుగా చెప్పినటువంటి విషయం ఏంటంటే లలితా సహస్రనామాలు చదువుకోవటం కానీ పారాయణం చేసుకోవడం కానీ చాలా మంది చేసుకుంటారు, కానీ అది చేసుకోవటం వల్ల కలిగే మేలు, అది ఆ రుచి అంటారు కదా, ఆ అద్భుతం, ఆ అమృతం మనం అందరం పొందాలి అని గురువు గారు ఆశీర్వదించారు. మరి ఈ లలిత అమ్మవారి 5వ రోజు ఏదైతే ఉందో 5వ రోజు మీరందరూ కూడా గురువుగారు చెప్పినటువంటి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవుతూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరూ చేసుకోండి, పండుగని చాలా శుభప్రదంగా చేసుకోండి, మంగళప్రదంగా చేసుకోండి, సంతోషంగా ఉండండి. వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో అమ్మవారి విశిష్టత గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం.